బాబాయ్ ఏంటి భోజనం చేశారా? చేయలేదా? మరి అన్న క్యాంటీన్కి వెళ్ళలేదా మీరు? ఉమ్? అర్థం కాల. తిన్నారా? భోజనం చేశారా? దుప్పటి కొనుక్కున్నారా? అమౌంట్ ఇచ్చానుగా. మీరు డ్రింక్ చేస్తున్నారు కదా, ఆ డ్రింక్ హ్యాబిట్ మానేస్తారా? నేను ఒక పని చేస్తా, మీరు డ్రింక్ మానేస్తాను అంటే నేను తాగను తిరగను అంటే మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా. కానీ నాకు మీరు చేయాల్సింది ఒక పని చేయాలి. మీరు నేను ఎప్పుడు తాగనని ప్రామిస్ చేయాలి. 2, మీ అల్లుల్లో కానీ ఎవరన్నా తీసుకొస్తే వాళ్ళ ఆధీనంలో మిమ్మల్ని జాయిన్ చేస్తా. రాకపోయినా పర్వాలా, ముందు జాయిన్ చేసేటప్పుడు మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉండాలి. నేనైనా చేయొచ్చు, కానీ నా పనులో నా వర్క్స్లో నేను కొంచెం బిజీగా ఉంటాను కదా. అందుకే నేను ఏమంటానంటే, మీరు కాదు మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఉంటే ఒకసారి కబురు పెడతారా? బట్టలు ఇవ్వండి, ఇవి ఒక జత బట్టలు, ఓకేనా? నేను మీకోసం తీసుకొచ్చా, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి ఇవే బట్టలు వేసుకొని ఉంటున్నారు కదా. ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు దుప్పటి కొనుక్కోమంటే నాకు అప్పటికే చెప్తానే ఉన్నారు. ఏమండి చెప్తాను ఒక మాట, మీరు డబ్బులు ఇవ్వద్దండి, ఏదో దుప్పటి కొనివ్వండి అని అన్నారు, బట్టలు కొనివ్వండి అన్నట్టు చెప్పారు. నేనేమో మీకు డబ్బులు ఇచ్చాను, మీరేమో డ్రింక్ చేశారు. సరే ఇది పట్టుకోండి. ఇది ఎవరిచ్చారంటే మిస్టర్ దేవు యూట్యూబ్ ఛానల్ అని వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొన్న వచ్చి మిమ్మల్ని వీడియో తీసుకున్నా, ఆ వీడియో చూసి ఏమండి ఆ జత బట్టలు నేను ఇస్తాను ఆయనకి ఇవ్వండి అని వాళ్ళు ఇచ్చారు. మీరు ఒక 2 రోజులు చూస్తారు, మిమ్మల్ని 2-3 రోజులు చూస్తా. 3 రోజులు మీరు తాగకుండా ఉన్నారనుకోండి, నేను మార్నింగ్ వస్తాను, మధ్యాహ్నం వస్తాను, సాయంత్రం వస్తాను. వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరిస్తా, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా. లేకపోతే మీరు తాగేస్తుంటే నేనేం చేయలేను. ఇంకా వాస్తవం చెప్తున్నా, మీరు తాగకుండా ఉన్నారు అంటే మీ తాలూకా ఎవరన్నా వచ్చినా రాకపోయినా వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా. మీకు అర్థమైంది బాబాయ్ నేను చెప్పింది? అది మీ తాలూకానా లేకపోతే ఏమవుతారు? సరే నువ్వు ఒక 3 రోజులు నేను చూస్తాను, 4 రోజులు చూస్తాను. మీరు కనుక తాగకుండా ఉంటే వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తా. లేదు అంటే నేను కూడా ఏం చేయలేను, ఎందుకంటే అక్కడ నన్ను తిడతారు. ఓకేనా? ఇప్పుడు అక్కడ నన్ను తిట్టారు అనుకోండి, ఇప్పుడు ఈయన తాగేస్తున్నాడు అని మీరు తీసుకొచ్చారు, ఈయన మరి తాగేస్తున్నాడు ఎలాగంటే మిగతా వాళ్ళని కూడా మరి చెడగొడుతున్నారు అనే పేరు నాకు రాకూడదు. అసలు అక్కడికి వెళ్తే మీకు ఫుడ్ పెడతారు, బెడ్ ఇస్తారు, బట్టలు లేకపోతే బట్టలు కూడా అరేంజ్ చేస్తారు, ఓకేనా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బయటికి వెళ్ళొచ్చు, వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి. మామూలు చెప్తున్నా, వెళ్ళి రావచ్చు. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాగుడు కోసం మళ్ళీ వెళ్ళారు అనుకోండి, చెప్తున్నా. ఇలా పక్క వచ్చండి, ఇలా వచ్చండి. సరే మరి నేను వెళ్తాను, 2-3 డేస్ అబ్జర్వ్ చేస్తా, ఓకేనా? తాగకుండా ఉండండి. ఏదన్నా ఎవరన్నా దానం ఒక 100 ఇచ్చినా 1000 ఇచ్చినా ఎంత ఇచ్చినా దాచుకోండి. మీకు ఎందుకంటే ఎప్పటికైనా ఆదివారం తీరు కదా అన్న క్యాంటీను, ఆ టైంలో యూజ్ చేసుకోండి. సరే ఉంటాను బాబు, జాగ్రత్త.